అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కొయ్యూరు జెడ్పీటీసీ వారా నూకరాజు కుటుంబం సభ్యులను పరామర్శించారు మాజీ మంత్రి అమర్నాథ్. నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో బాధితుల్ని కలిశారు. అనకాపల్లి జిల్లాలో లా అండ్ ఆర్డర్ అధ్వానంగా ఉంది అంటూ మండిపడ్డారు. అమాయక గిరిజనులను ఉసిగొలిపి హత్యలు చేస్తున్నారంటూ ఆరోపించారు. నూకరాజుపై ఇదివరకే దాడి చేసిన పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ప్రజాప్రతినిధికే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు రక్షణ కల్పిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారుతోందన్నారు. హత్యకు కారణమైన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అమర్నాథ్ డిమాండ్ చేస్తున్నారు. అల్లూరి జిల్లాలో కొయ్యూరు జెడ్పీటీసీ నూకరాజు గారిని అత్యంత కిరాతకంగా చంపినటువంటి విషయాన్ని రాష్ట్రం అంతా కూడా చూసింది. అంటే దేనివల్ల ఎందుకు ఏంటి అనేటువంటి విషయాలు పక్కన పెడితే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. రాష్ట్రంలో రమారమి నాకు తెలిసి 550 నుంచి 600 మంది జెడ్పీటీసీలు ఉంటారు. వీళ్ళు దాదాపు 40-50 వేల మందికి రిప్రజెంటేషన్. వీళ్ళు అంటే ఒక ప్రజాప్రతినిధి ఇన్ని వేల మందికి రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తికి ఈరోజు ఈ పరిస్థితి వస్తే ఇక రాష్ట్రంలో సామాన్యుడి పరిస్థితి ఏంటి అనేటువంటి దానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. లా అండ్ ఆర్డర్ ఎంత క్షీణించిపోయిందో, లా అండ్ ఆర్డర్ అంటే కనీసం బయలుదేరినటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఇటువంటి చర్యలు పాల్పడేటువంటి ప్రతి ఒక్కరికి మనం ఎవరినైనా చంపేసినా, ఎవరినైనా రేప్ చేసినా, ఎవరినైనా రేప్ చేసి కాల్చి చంపేసినా, ఎవరినైనా కిడ్నాప్ చేసినా ఈ లా అండ్ ఆర్డర్ మనల్ని ఏం చేయలేదు, ఇది పటిష్టంగా ఈ రాష్ట్రంలో లేదు అనేటువంటి ధైర్యాన్ని ఇటువంటి సంఘటనలన్నీ కూడా కల్పిస్తూ ఉన్నాయి. నేను కూడా కలెక్టర్ గారితో వారితో చర్చించడం జరిగింది. వారు వచ్చి దీనికి తక్షణంగా మేము మా అధికారులు పంపిస్తాం, పరిష్కారాన్ని చూపించేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఇందులో మేజర్గా కనిపించే ఇష్యూస్ అన్ని పక్కన పెడితే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దాన్ని ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తులు పైన మొన్న కందుకూరులో ఒక ఇన్సిడెంట్ చూసాం. డైరెక్ట్ కారుతో వెళ్ళి మనుషుని గుర్తించి చంపేశారు. చచ్చిపోతే మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి మళ్ళీ కారుతో మట్టిని చంపించేశారు. 20 రోజులు అయితే తప్ప మళ్ళీ గవర్నమెంట్ దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితులు లేవు. అంటే ఇష్యూ ఎక్కడన్నా ఫ్లేరప్ అయ్యి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఇబ్బంది పెడితే తప్ప ఇది ఇష్యూగా మేము గుర్తించం అనేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తప్ప అసలు గుర్తించకపోతే ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి విధంగా ప్రభుత్వం తాలూకు వ్యవహారం